దగ్గర వీడియో చూస్తావా? జస్ట్ 100 రూపీస్ అంతే. అక్క బ్రేకింగ్ న్యూస్ అక్క. డబ్బులు తర్వాత ఇవ్వు, ముందు వీడియో చూడు. సరే ఇవ్వు. అక్క నా డబ్బులు. అరుణ్ 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 ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు. యాక్చువల్లీ మోహన్ చనిపోయాక నేను ఒక్కసారిగా ఒంటరి అయిపోయాను. అప్పుడే అరుణ్ నాకు తోడుగా ఉన్నాడు. తను చాలా సెన్సిటివ్. యా, చాలా ఎమోషనల్. ఆల్సో హీస్ వెరీ వైల్డ్ ఇన్ బెడ్. నీకు కూడా చెప్పే ఉంటాడుగా 14 years ఏజ్లో బాల్ తగిలి కళ్ళు పోయాయని. అవును. అతని కళ్ళు పోలేదు. వాట్? అరుణ్ బ్లైండ్ కాదా? కాదు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఎలా? కింద ఒక పిల్లోడు ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని అడుగు. నన్నెందుకు అడుగుతున్నావు? నీకు నా మీద చాలా కోపం ఉన్నట్టుంది. ఎనీవేస్ నేను బయలుదేరుతాను. నో 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 నో, నువ్వుండు, నేనే వెళ్తాను. లేచాక వాడికి ఒక విషయం చెప్పు. పెడ్రోస్లో పియోనా అమ్మేశారని, ఇంకెప్పుడు అక్కడికి రానక్కర్లేదని. అక్క నా 100 రూపీస్. అక్క నా 100 రూపీస్. అక్క నా డబ్బులు. ఏమైంది? నన్ను ఏం చేస్తావు? మొత్తం చీకటిగా ఉంది. నాకేం కనిపించట్లేదు. అదేంటి? నీకు 14 years ఏజ్ అప్పటి నుంచి ఏమీ కనపడదు కదా. నీ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది, చదివాను నేను. హౌ కెన్ యు డు దిస్ టు మీ? అసలు మనిషివేనా? నీలాంటి దాన్ని నా కళ్ళలో ఏం చూసావు? టేక్ మీ టు డాక్టర్ ప్లీజ్. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇప్పుడే తీసుకెళ్ళు. లేదంటే నీ గురించి అందరికి చెప్పిస్తాను. చెప్పేస్తావా? ఎవరికి చెప్తావు? పోలీసులకా, మీడియాకా? అయినా అరుణ్ ఏం చెప్తావు? మోహన్ని సిమ్రన్ చంపేసింది, నా కళ్ళు కూడా తీసేసిందని చెప్తావా? వెళ్ళు చెప్పు. అందరూ పిచ్చోడని జాలి పడతారు గాని నిన్ను ఎవరూ నమ్మరు. ఆఖరికి నీ గర్ల్ ఫ్రెండ్ సోఫీ, ఆమె కూడా నమ్మదు. నువ్వు ఆర్టిస్ట్వి కదా, మ్యూజిక్ మీద ఫోకస్ చేయి. మంచి మ్యూజిషియన్ అవుతావు. గుడ్ లక్.
చిన్న ఇలా రా. నీ ఫోన్లో ఏముంది చూపించు. అరుణ్ వీడియో ఉంది చూస్తారా? మ్హూ. ఇదిగో చూడు. తీసుకో. ఎక్కడుంది? కనిపించట్లేదే. ఏది ఇవ్వు. అరే ఇక్కడే ఉండాలి. ఏది నా డబ్బులు? నీ కళ్ళు కనవడమని నాకు అబద్ధం చెప్పావు. తర్వాత నాతో రిలేషన్షిప్ లో ఉండి ఆ సిమ్రన్తో పడుకొని నన్ను మోసం చేసావు. ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? సోఫీ ప్లీజ్ సోఫీ, నా మాట విను సోఫీ. సారీ అరుణ్, సోఫీ ప్లీజ్. నిన్ను మళ్ళీ నమ్మి నేను బాధపడలేను. ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయను. సోఫీ ప్లీజ్ సోఫీ, నా మాట విను సోఫీ. సోఫీ ప్లీజ్ సోఫీ. కళ్ళు తీసేటివేంటి? ఎలా? ఎలా అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే 100 ఆప్షన్స్ దొరుకుతాయి. అందులో ఒకటి అప్లై చేశా. నువ్వు ఏం టెన్షన్ పడకు, వాడికి ఇంకెప్పటికీ కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోతే ఏంటి? నోరు తెరిచి మాట్లాడగలడు కదా. వాడు మీడియా ముందుకెళ్ళి ఎంక్వైరీ వేస్తే నా ఉద్యోగం పోతుంది, మన ఇద్దరం దొరికిపోతాం. తప్పు చేసావు సిమ్రన్, వాడిని అక్కడే చంపేసి ఉండాల్సింది. నేనేమైనా సీరియల్ కిల్లర్ అనుకుంటున్నావా వరుస పెట్టి అందరినీ చంపడానికి? అయినా నేను ఫోన్ చేసినప్పుడు రాకుండా నువ్వేం చేస్తున్నావు? మీ ఆవిడ దగ్గర పాద పూజ చేయించుకుంటున్నావా? నా వైఫ్ వాళ్ళ అత్తకి సీరియస్గా ఉందని ఐసీయూలో అడ్మిట్ చేశారంటే వెళ్ళాను సిమ్రన్. నీకు తెలుసు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేనేజ్ చేయడం చాలా కష్టమని. నీకు కూడా పెళ్ళైందిగా. అది ఒకప్పుడు, నీకంటే వేరేట్లు మంచివాడితో. అసలు ఆ రోజున ఇంటికి గన్ తీసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు తీసుకుని రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఇంత వర్స్గా ఉండేది కాదు. సారీ చెప్పి బ్రతమాలాడుంటే మోహన్ నన్ను తప్పకుండా క్షమించేవాడు. నేను చేయగలిగింది చేశా, ఇంకా నువ్వేం చేయగలవో చెయ్యి.